వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదిసేన్. మనం మెడికవర్ హాస్పిటల్లో ఉన్నాం. సో మనతో పాటు ప్రముఖ న్యూరాలజిస్ట్ దీక్షాంతి నారాయణన్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. ఇప్పుడు ఈ పార్కిన్సన్ అనేది మామూలుగా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే దీని గురించి ప్రజల్లో చాలా అవగాహన రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే కొంత అవగాహన ఉంది. అసలు ఈ పార్కిన్సన్ సంబంధించి ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి? అది ఈ సంవత్సరం పార్కిన్సన్స్ డిసీజ్ అవేర్నెస్ ప్రోగ్రాము అన్ని చోట్ల త్రూ అవుట్ ద వరల్డ్ చేస్తున్నాము. సో ఈ సంవత్సరం థీము బ్రిడ్జింగ్ ద గ్యాప్స్ అనమాట. అంటే మనకి పేషెంట్ సిమ్టమ్స్ వాళ్ళు ప్రజెంట్ అయ్యేదాన్ని బట్టి అండ్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే మెడికల్ మేనేజ్మెంట్ నుంచి సర్జికల్ మేనేజ్మెంట్ ప్లస్ ఆ తర్వాత మనకి ఆల్ రౌండ్ అంటే హోలిస్టిక్ అప్రోచ్ లైక్ ఫిజియోథెరపీ, మామూలుగా ఆక్యుపేషనల్ థెరపీ ఇవన్నీ కలిపి మనం పేషెంట్స్ ట్రీట్మెంట్లో అన్ని విధాలుగా మనం వాళ్ళకి సహాయం చేస్తున్నట్టు అనమాట. అంటే ఇది పార్కిన్సన్ అనేది డోపమిన్ లోపం వల్ల వస్తుందని కొంతమందికి అవగాహన ఉంది. అయితే అసలు ఈ డోపమిన్ లోపం అనేది ఎందుకు వస్తుంది? కారణం ఏంటి? అది పార్కిన్సన్స్ అనేది పెద్దవాళ్ళలో వస్తుంది. అంటే ఇది డీజనరేటివ్ డిజార్డర్. డీజనరేటివ్ అంటే మనకి బ్రెయిన్లో సెల్స్ క్షీణిస్తూ ఉంటాయి. సో దీనికి రకరకాల కారణం ఉండొచ్చు. అంటే ఒక కారణం అని పర్టికులర్గా చెప్పలేము. మేడం కారణాలు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే జెనెటిక్ పరంగా. జెనెటిక్లోని ఏంటంటే మనకి మన జీన్స్లోని కొంతమందికి హెరిడిటరీగా వస్తూ ఉంటుంది, కొంతమందికి మన జీన్స్లోనే అప్పటికప్పుడు మ్యూటేషన్స్ వచ్చి కూడా ఇలాంటి పార్కిన్సన్స్ లక్షణాలు ఉండొచ్చు. అదే యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్స్ అంటాం. అంటే చిన్న వయసులో లెస్ దెన్ 40 yearsలో పార్కిన్సన్స్ వచ్చేవి జనరల్గా జెనెటిక్ డిజార్డర్స్ వల్ల ఉంటుందన్నమాట. అండ్ అదర్ కారణాలు ఏంటంటే మనకి ఎన్విరాన్మెంటల్ కాజెస్. వాటిలో పొల్యూషన్, ఇప్పుడులోని మనకి పొల్యూషను ప్లస్ పెస్టిసైడ్ వాడకం వల్ల కూడా కొన్ని రకాల కణాలు క్షీణించి మనకి పార్కిన్సన్స్ వచ్చే లక్షణాలు ఉన్నాయి. అదర్ థింగ్ ఈజ్ స్ట్రెస్ వల్ల, అదర్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని మనకి బ్రెయిన్ సెల్స్లోని కానీ బాడీలో కానీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల కణాలు క్షీణిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా రకరకాల కాజెస్ అనమాట. కొన్ని రకాల మందుల వల్ల కూడా పార్కిన్సన్స్ లాగా ప్రెజెంట్ అవుతూ ఉంటారు. అంటే కొన్ని సైకియాట్రీ మెడికేషన్స్, లేదు అంటే కొన్ని మందులు ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడే మందులు, వాటి వల్ల కూడా మనకి ఇది ఎక్స్ట్రా పిరమిడల్ సిండ్రోమ్స్ అంటాం. సో ఈ లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. వన్స్ ఈ డిసీజ్ వస్తే నయమవుతుందా? మనకి డోపమిన్ సెల్స్ డీజనరేట్ అవుతుంటే మాత్రము పూర్తిగా ఆపలేము, కానీ మనము ఆ డోపమిన్ని బయట నుంచి సప్లిమెంట్ చేయగలం. అంటే మనం ఇప్పుడు షుగర్కి పేషెంట్స్కి ఏంటంటే మనకి షుగర్ వస్తే పూర్తిగా వెనక్కి చేయలేం, కానీ మనం షుగర్ పెరగకుండా కంట్రోల్లో ఉండేటట్టు చేయగలం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కానీ మనకి డోపమిన్ బయట నుంచి మనం సప్లిమెంట్ చేసి మనకి సిమ్టమ్స్ కంట్రోల్లో ఉండి మంచి క్వాలిటీ లైఫ్ లీడ్ చేయడానికి మనం పేషెంట్స్కి అవకాశం ఇవ్వగలం. టాబ్లెట్స్ దీనివల్ల రికవరీ అవుతుందా? రికవరీ అవుతుంది. అంటే పార్కిన్సన్స్ సిమ్టమ్స్ అనేవి నయం అవుతాయి. ఇప్పుడు ఎలాగైతే షుగర్ వాళ్ళకి మందులు ఇస్తే కంట్రోల్ ఉంటుందో పార్కిన్సన్స్ సిమ్టమ్స్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి అన్నమాట. ఈ పార్కిన్సన్స్ సంబంధించి అత్యాధునిక వైద్య సదుపాయాలు అందులోనూ మన మెడికవర్ హాస్పిటల్లో ఏమున్నాయి? అంటే దీనికి సంబంధించిన ఫస్ట్ ఇనీషియల్గా పేషెంట్ పార్కిన్సన్స్ డిజీజ్తో వస్తే మనం ముందుగా వాళ్ళని చెక్ చేసి ఏ స్టేజ్లో ఉన్నారు చూసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే మెడికల్ మేనేజ్మెంటే స్టార్ట్ చేస్తాం. సో చాలామందికి 80 to 90% ఆఫ్ ద టైమ్స్ మెడిసిన్స్తోనే వాళ్ళు కంట్రోల్కి వస్తారు. సో ఒకవేళ మెడిసిన్స్తో కంట్రోల్ రావట్లేదు అంటే అదర్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అదర్ ఆప్షన్స్ అంటే రకరకాలుగా ఉంటాయి. డీబీఎస్, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని చెప్పి, లేదు అంటే మనకి పంప్స్ కూడా వస్తూ ఉన్నాయి, మనకి వీక్లీ ఇంజెక్షన్స్, ఇంకా రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో అవన్నీ మనం పేషెంట్ స్టేజెస్ బట్టి మనం ఇస్తామన్నమాట. ఒట్టి ట్రీట్మెంటే కాకుండా అంటే మెడికల్ పరంగానే కాకుండా ఓవరాల్ హెల్త్ అంటే ఫిజియోథెరపీ, ఇంకా వాకింగ్, జాగింగ్, ఫిజికల్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే చాలా యూజ్ అవుతాయి. అవి ఒకటే కాకుండా డైట్, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడం, సోషలైజ్ అవ్వడం అంటే అందరితో సరదాగా ఉండడం, వాటి వల్ల ఏమవుతుందంటే మనకి పార్కిన్సన్స్ అనేది ఓవరాల్గా పేషెంట్ మంచి క్వాలిటీ లైఫ్ లీడ్ చేస్తారు. అంటే దీక్షాంతి గారు, ముందుగా గుర్తించడం అనేది సాధ్యమవుతుందా? పార్కిన్సన్ లక్షణాలు ముందుగా ఏమైనా కనిపిస్తాయా? ఎస్ అండి. సటిల్ సైన్స్ అంటే చిన్న లక్షణాలు మనకు ముందుగానే తెలుస్తూ ఉంటాయి, కానీ పేషెంట్స్ అదేంటో అనుకుంటారు, పెద్దగా గుర్తించరు. చిన్న సైన్స్ ఎలా ఉంటాయంటే చిన్నగా చేతుల్లో వణుకు రావడం, చాలామంది కొంచెము వణుకు ఇలా వస్తూ ఉంటుంది, అలా వస్తూ ఉంటుంది, వీక్నెస్ కదా అని సరిపెట్టుకుంటారు. నేను చూస్తూ ఉంటా, పేషెంట్స్ వస్తూ ఉంటారు మనకి. సో నేను మామూలుగా వాళ్ళు చెప్పరు, కానీ మనం గమనించి అడిగితే ఏం లేదమ్మా వీక్నెస్సే, అది ఎప్పటి నుంచో ఉంది అని చెప్పి వాళ్ళు దాన్ని అశ్రద్ధ చేస్తారు. సో అన్ని వణుకులు ఒకటే కాదు, కొన్ని రకాలైన వణుకు ఏంటంటే మనకి పార్కిన్సన్స్ అయ్యి ఉండొచ్చు. షివరింగ్ అవుతే కొంచెం డాక్టర్కి చూపించుకొని అదే రకమైన షివరింగ్ అనేది గుర్తించాలి, ఎందుకంటే ఫస్ట్ సైన్స్ అవే ఉంటాయి మనకి సిమ్టమ్స్. నెక్స్ట్ ఏంటంటే పేషెంట్ కొంచెం డల్ అయిపోతారు, బాగా స్లో అయిపోతారు,
మనకి మాటల్లో కానీ నడకలో కానీ ఇంట్లో పని చేసిన ఏవైనా సరే డైలీ యాక్టివిటీస్లో కానీ బాగా స్లో అయిపోతారు. సో ఆ స్లో అయ్యేది నీరసం వల్ల అని చెప్పి లాగుతూ ఉంటారు పేషెంట్స్. సో వాళ్ళకి తెలియదు పాపం, అదొక లక్షణం. సో ఏదైనా మనిషి మామూలుగా ముందు యాక్టివ్గా ఉన్నారు, ఇప్పుడు కొంచెం స్లో అవుతున్నారు అంటే పార్కిన్సన్స్ అయి ఉండొచ్చు. ఎందుకు అంటే పార్కిన్సన్స్ వాళ్ళు ఇప్పుడు టిఫిన్ సపోజ్ ఒక 10 నిమిషాల్లో తిన్నామనుకోండి, అదే పేషెంట్ ఒక 20 నిమిషాలు అరగంట తింటారు. సో అలా నిద్రలేమి, పని ఒత్తిడి, బీపీ, షుగర్లు కూడా పార్కిన్సన్స్కి కారణం కావచ్చా? వాటి వల్ల పార్కిన్సన్స్ వస్తుందని చెప్పను, కానీ అవన్నీ కూడా లేకుండా ఉంటాయి. అంటే స్ట్రెస్ లేకుండా మంచి నిద్ర ఉండి, ఫిజికల్ యాక్టివిటీ ఉండి, మంచి డైట్, హెల్తీ డైట్ ఉంటే పార్కిన్సన్స్కి ఓవరాల్గా హెల్ప్ అవుతుంది. వాటి వల్ల రాదు, కానీ ఇట్ విల్ గివ్ గుడ్ లైఫ్ టు ద పేషెంట్ అనమాట. మందులు వాడే సమయంలో పార్కిన్సన్ పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? మందులు ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్ అంటే డయాగ్నోస్ అయిందో పార్కిన్సన్స్ అని, దానికి మందులు స్టార్ట్ చేస్తాం. మందులు ఏంటంటే ఇనీషియల్గా కొన్ని రకాల బేసిక్ ఏవైతే ఇనీషియల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ స్టార్ట్ చేస్తాం. అవి మనం తప్పకుండా వాడాల్సిందే, ఒక పూట కూడా ఆపకుండా వాడాల్సిందే. ఎందుకంటే వాటి వల్ల మన బాడీలో డోపమిన్ రిలీజ్ అవుతుంది. డోపమిన్ ద్వారా మనకి నరాలు అవి పనిచేస్తాయి యాక్టివ్గా. సో డోపమిన్ లేదంటే మళ్ళీ డల్ అయిపోతాయి. సో ఎప్పుడెప్పుడు చెప్పామో కరెక్ట్గా ఆ సమయాలకి ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ కరెక్ట్గా ఖచ్చితంగా వాడాలి. డాక్టర్ సలహాలు లేకుండా ఆపకూడదు. కొంతమంది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక బాగుంది, నాకు బాగైపోయింది అంటే యాక్టివ్గా ఉంటారు ట్రీట్మెంట్ ఇచ్చినాక, అలా అని చెప్పి ఆపేస్తారు, మళ్ళీ అది వస్తుందండి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే తొందరగా రికవరీ కాలేదని డాక్టర్లను మారుస్తూ ఉంటారు. అది కూడా కరెక్టే, చాలామంది డాక్టర్స్ని మారుస్తారు. అంటే ఇదేంటంటే వెంటనే రికవర్ అయ్యే జబ్బు కాదు, కొంచెం ఓపికతో వాళ్ళ ట్రీట్మెంట్, వాళ్ళ బాడీకి వాళ్ళకి వచ్చిన స్టేజ్ బట్టి, పార్కిన్సన్ స్టేజ్ బట్టి మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఏ ట్రీట్మెంట్ ఇప్పుడు ఒక ట్యాబ్లెట్స్ పెడతామో వాటితో రెస్పాండ్ అవ్వకపోతే మళ్ళీ కొంచెం చేంజ్ చేసి మళ్ళీ వాళ్ళకి బాడీ బట్టి అడ్జస్ట్ చేసి పెడతాం. సో ఓపిక్గా డాక్టర్ చెప్పే వరకు మనకి ఎన్నాళ్ళు వాడాలి, ఎంత డోస్లో వాడాలి, ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా చేసినా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ క్లారిఫై చేసుకోవాలి తప్పితే ట్రీట్మెంట్ ఆపేయడం కానీ, ట్రీట్మెంట్ మార్చడం కానీ, లేదు వేరే డాక్టర్ని సంప్రదించడం అది సరికాదు. డాక్టర్ ఉదయ్ కిరణ్ ఉన్నారు, వారితో మాట్లాడుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు పార్కిన్సన్ వారోత్సవాలు మనం నిర్వహిస్తున్నాం. అసలు ఈ పార్కిన్సన్కి సంబంధించి న్యూరో సర్జన్గా ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? నమస్కారం అండి. నేను డాక్టర్ ఉదయ్ కిరణ్, న్యూరో సర్జన్, మెడికల్ హాస్పిటల్ నెల్లూరు. పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తులు మొదట న్యూరాలజిస్ట్నే కలుస్తారండి. న్యూరో సర్జన్ని కలిసేది అడ్వాన్స్డ్ స్టేజ్లో మాత్రమే, అంటే మందులతో అలివి కానప్పుడే న్యూరో సర్జన్ని కలుస్తారు. న్యూరో సర్జికల్గా అంటే సర్జికల్ ఆస్పెక్ట్ ఆఫ్ పార్కిన్సన్స్ డిసీజ్ 2 విధాలుగా ఉంది. ఒకటి డిబిఎస్ అనేది ఇప్పుడు చాలా మేజర్ సిటీస్లో చేస్తున్నారు. మెదడులో ఒక పేస్ మేకర్ లాంటి పరికరాన్ని అమరుస్తారు. దానివల్ల ఈ ఓవర్గా మూమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ చాలా వరకు తగ్గుతాయి. ఇది సర్జికల్ ఆస్పెక్ట్లో కొద్దిమంది ఫిట్ గారు, అంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు, మత్తుకి ఫిట్ కాని వాళ్ళకి ఇప్పుడు ఈ అల్ట్రాసౌండ్ వేవ్స్ ద్వారా కూడా ఈ వ్యాధిని నయం చేయొచ్చు. అంటే దీంట్లో కోత ఏమీ ఉండదు. మ్యాగ్నెటిక్ ఎంఆర్ఐ గైడ్ చేసిన ప్రదేశాల్లో ఈ అల్ట్రాసౌండ్ తరంగాల్ని పంపించిన దానివల్ల ఏదైతే ఈ ఎక్కువ మూమెంట్స్, షివరింగ్ కానీ ట్రెమర్స్ కానీ ఉంటాయో ఆ కణాలని అవి కొద్దిగా లీజనింగ్ చేస్తాయి. లీజనింగ్ చేసిన దానివల్ల ఆ ఓవర్ యాక్టివిటీ అనేది తగ్గుతుంది. ఈ 2 విధాలుగా కూడా అడ్వాన్స్డ్ పార్కిన్సన్స్ డిసీజ్ని సర్జికల్ ఆస్పెక్ట్ ద్వారా కూడా తగ్గించవచ్చు. సో ఏ సందర్భాల్లో సర్జరీస్ చేయాల్సి ఉంటుందంటారు? మందులు ఎక్కువ డోసులు ఇవ్వడం ద్వారా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. హయ్యర్ డోసెస్లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన పేషెంట్స్కి, మందులతో రెస్పాండ్ అవ్వని పేషెంట్స్కి, యంగ్ పేషెంట్స్ కొద్దిమంది ఎక్కువ సఫర్ అవుతుంటారు. అంటే వాళ్ళ హ్యాండ్ రైటింగ్ కూడా సరిగ్గా ఉండదు. కొంతమంది బ్యాంక్ ఆఫీసర్స్ ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు. వాళ్ళలో మందులతో అడిక్వేట్ రెస్పాన్స్ రాకపోతే వాళ్ళలో సర్జరీ చేయడం ద్వారా మనం చాలా వరకు రెస్పాన్స్ అనేది చూస్తున్నాం ఈ రోజుల్లో. రైట్ సార్, చాలామంది సర్జరీ అనగానే మనం చెన్నైకి వెళ్దామని, మహానగరాల వైపు ఇటు హైదరాబాద్ వెళ్దామని అనుకుంటూ ఉంటారు. మన మెడికవర్ హాస్పిటల్ ఇక్కడ సర్జరీకి సంబంధించి ఎలాంటి అధునాతన ఎక్విప్మెంట్స్ ఉన్నాయి? సో అటువంటి వాళ్లకు మీరు మెడికవర్ హాస్పిటల్ గురించి ఏం చెప్పదలిచారు? అంటే మనం ముందుగా చెప్పినట్టుగా 2 రకాల సర్జరీస్ ఉన్నాయి. అందులో డిబిఎస్ మనం నెల్లూరు స్థాయిలో చేయొచ్చు. ఈ తరంగాల ద్వారా దీన్ని లీజనింగ్ చేయడం మాత్రం ఇంకా నెల్లూరులో అంత అందుబాటులో లేదు. ఇప్పుడిప్పుడే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఉంది. ఫ్యూచర్లో నెల్లూరులో వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది.
చాలా ధన్యవాదాలు. సో సర్జరీకి సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు. మొత్తానికి పార్కిన్సన్ సంబంధించి చాలా కీలకమైనటువంటి డిసీజ్ అనమాట ఇది. సో ఒకసారి వచ్చినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి. వైద్యుల సలహాలు సూచనల మేరకు పరిస్థితిని బట్టి సర్జరీస్ కూడా చేస్తాము అంటున్నారు డాక్టర్ ఉదయ్ కిరణ్. కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు.